ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगण ललिता श्री विशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनि नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. మాతాజీ నిన్న మనము శ్లోక నంబర్ 28 లో ఉన్నట్టున్నాం. 4th చాప్టర్ 28. అవును మాతాజీ. సో ఇక్కడ మనము ఏంటి అంటే యజ్ఞాల గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎన్ని టైప్స్ యజ్ఞాలు ఉన్నాయి, చాలా యజ్ఞాలు ఎన్నో టైప్ ఉన్నాయి. అంటే యజ్ఞం అంటే భగవంతుడనే అర్థము. సో యజ్ఞనామక పరమాత్మాని కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో ద్రవ్య యజ్ఞం ఒకటి, తపో యజ్ఞం ఒకటి, తర్వాత యోగ యజ్ఞం అనేటువంటి ఒకటి, స్వాధ్యాయం అనేటువంటి యజ్ఞం ఒకటి, జ్ఞాన యజ్ఞం అనేటువంటిది ఒకటి అని మనము ఎన్నో యజ్ఞాల్లో ఇంపార్టెంట్ యజ్ఞాలు ఇక్కడ డిస్కస్ చేశారనమాట. సో ద్రవ్య యజ్ఞం అంటే డబ్బులు ఖర్చు పెట్టడము, డబ్బులు వెచ్చించి ఆశ్రమాలు, ఎలాంటి అనాథాశ్రమాలు కానీ, అలాగే హాస్పిటల్స్, ఉచిత వైద్యాలు, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత ఇలాగన్నీ మనము డిస్కస్ చేశాం నిన్న. విద్యాపీఠాలు, అతిథిశాలలు, అన్నక్షేత్రాలు, అనాథాశ్రమాలు, ఇవన్నీ కూడా మనము నిన్న దాని గురించి డిస్కస్ చేశాం. సో ఇది ద్రవ్య యజ్ఞము అని అనిపించుకుంటుంది. అలాగే ఇంకొక యజ్ఞం ఏమిటి అంటే జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి భగవంతుని నామ రూప లీల గుణాలని గురించి డిస్కస్ చేయడము, భగవంతుని గురించి, అతని రూపము, అతని నామము, దాని యొక్క మహాత్మ్యము, తర్వాత అతడు చేసినటువంటి లీలలు, ఇవన్నీ మనం ఎప్పుడూ దీని గురించి చదువుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు, అందుకే నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో అది మనము చేస్తున్నాము. సో ద్రవ్యయజ్ఞము. తపోయజ్ఞం అంటే ఏమిటి? తపస్సు. అది ఎప్పుడు అంటే ఇప్పుడు చేసే జపం అనేటువంటిది కూడా ఒక యజ్ఞం, అది తపోయజ్ఞం కింద వస్తుంది అనమాట, తపోయజ్ఞము. అలాగే జ్ఞాన యజ్ఞము మనం ఇప్పుడు చేస్తున్నాము. స్వాధ్యాయము మనం చదువుకోవడం. ఇప్పుడు చేస్తున్న జ్ఞాన యజ్ఞం ఏమిటి? డిస్కస్ చేయడము, ప్రవచనం వినడము. తర్వాత స్వాధ్యాయం అంటే స్వ అంటే తను, అధ్యాయము చదవడము, రామాయణము, మహాభారతము, భాగవతము మనంతట మనమే చదివి అర్థం చేసుకోవడము, అది కూడా ఒక యజ్ఞము అని చెప్పు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే భగవంతుని ప్రీతి గురించి మనం చేస్తున్నాము అనేటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేశాము. తర్వాత ఇంకేం డిస్కస్ చేశాము అంటే కఠిన వ్రతాల్లో కొన్ని ఉన్నాయి. అదేమిటి? ఏకాదశి వ్రతం అనేటువంటిది, నిర్జలంగా ఆ రోజు ఏమి తినకుండా ఉండడము. తర్వాత చాంద్రాయణం వ్రతం అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కొద్దిగా పెంచుతూ పోవడం ఆహారము, ఆర్ తగ్గించుకుంటూ పోవడం, ఎలాగైనా మనము చేయవచ్చు. అలాగే ఒకళ్ళు 8 ముద్దలే తినడము రోజుకి, ఇంకొకళ్ళు 4 ముద్దలే తినడము. అంటే
దేహాన్ని తప్పింప చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుడు ప్రీతి కాని. ఎలాగ మనకి ధ్రువ చక్రవర్తి ఏం చేశాడు? ధ్రువ మహారాజు 5 ఏళ్ల బాలుడు. అతడు కేవలం 6 నెలల్లో భగవంతుని సాక్షాత్కారము పొందాడనమాట. ఫస్ట్ నెల కేవలము ఒక పూట భోజనం చేయడము. తర్వాత రెండవ నెలలో భోజనం మానివేసి కేవలం ఆకులు అలలు ఫస్ట్ నెల కేవలము పళ్ళు ఆకులు తినడము. రెండవ నెలలో అది కూడా మానేసి కేవలము నీరు తాగడము. తర్వాత మూడో నెలలో కేవలం గాలి తీసుకోవడము. అలాగా చేస్తూ 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 ఏం చేశాడు? చివరికి అన్నీ మానేశాడనమాట. అప్పుడు వెంటనే భగవంతుడు సాక్షాత్కరించాడు అతనికి. ఎదురుగా భగవంతుని దర్శనం అయినదనమాట అతనికి. సో ఇది మనము చాంద్రాయణ వ్రతము చూసాము. చాతుర్మాస్యము అంటే మనకి నిన్న డిస్కస్ చేశాం కదా, ఉపవాసం ఉండడము. తర్వాత చాతుర్మాస్యంలో కొన్ని ఆహార పదార్థాలు అంటే ఎక్సెప్ట్ ఏమిటి ఆకుకూరలు మొత్తం మానేయడము. తర్వాత రెండవ నెలలో పాలు మానేయడము. మూడవ నెలలో పెరుగు తినకపోవడము. నాలుగవ నెలలో మొత్తం అన్నీ మానేసి కేవలం కొన్ని అరటికాయలు తర్వాత ద్విదళాలు విసర్జించడము. ఇవన్నీ కూడా చాతుర్మాస్యంలో కఠిన నియమాలు ఉంటాయన్నమాట. అవి డిస్కస్ చేశాము. తర్వాత ఇంకేం చేశాము అంటే నిన్న ఏం డిస్కస్ చేశాము? ఏకభుక్తముతో గడపడము. నిన్న అది కూడా చూసాము. ఒకే పూట తినడము. తర్వాత గృహము వీడి బయటకు వెళ్లకుండా ఉండడం, అది కూడా ఒక విధమైనటువంటి తపస్సు. అలాగే జీవిత సుఖాలను ఆహుతి చేయడము తపోమయ యజ్ఞంగా పిలువబడుతుంది అని డిస్కస్ చేశాము. తర్వాత బ్రహ్మములో లీనముగా కోరి పతంజలి యోగం. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రశాంతి మాతాజీ మెసేజ్ చేశారు ప్రభుజీ, లింక్ కనెక్ట్ అవ్వట్లేదని. అవునా? చూస్తాను. గ్రూప్ లో పెట్టారు మెసేజ్. ఒక్క నిమిషం. అడ్మిట్ చేస్తున్నాము, లింక్ కనెక్షన్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభా మాతాజీ, బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, నీకు కూడా కనెక్షన్ అవ్వట్లేదా? లింక్ దొరకలేదా మాతాజీ? కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ, ఇప్పుడే కనెక్ట్ అయింది. నేను అప్పటి నుంచి లింక్ పెట్టిన దగ్గర నుంచి ట్రై చేస్తుంటే ఎందుకో మరి వీక్ కనెక్షన్ ఉన్నట్టుంది. ప్రశాంతి మాతాజీ, ప్రభా మాతాజీ, ఓకే. ప్రశాంతి మాతాజీ పెట్టారా లింక్? ఉత్తమాంగి మాతాజీ వచ్చారు. ఓకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ ఉత్తమాంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? ఓకే, వినిపిస్తుంది కదా మాతాజీ? ప్రభా మాతాజీ, వేణు మాతాజీ వినిపిస్తుంది. ఓకే మాతాజీ. ఓకే, సో మనము ఎక్కడున్నాము? నిన్న 28 ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. ఓకే, సో 28లో మనము అష్టాంగ యోగాల గురించి, పతంజలి అష్టాంగ యోగాల గురించి డిస్కస్ చేస్తున్నాం, అంతే కదా? మళ్ళీ కట్ అయింది ఆవిడకి. ఓకే, సో జాయిన్ అవుతారు. మన లింక్ వర్క్ చేస్తా. ఆవిడకి కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది మాతాజీ. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మాతాజీ. ఓకే,
సో ఇప్పుడు మనం అష్టాంగ యోగాల గురించి డిస్కస్ చేద్దాం. పతంజలి అష్టాంగ యోగాల గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అది ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఒక్క నిమిషము. లెట్ మీ షేర్. హరే కృష్ణ. కనిపిస్తుందా మాతాజీ స్క్రీన్? అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఇక్కడ చూడండి, నిన్న మనము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటిది అష్టాంగ యోగాలు. అది నిన్న మనము స్టార్ట్ చేసాము. ఈలోపు టైం సరిపోలేకుంటే మనం ఓన్లీ యమ గురించి అంటే ఫస్ట్ స్టెప్ మట్టుకే డిస్కస్ చేసాము. అంటే యమ అంటే ఏమిటి? కంట్రోల్ అన్నమాట. అందులో ఏమేమి ఉన్నాయి అంటే మనం ఇవన్నీ కూడా రిస్ట్రెయింట్స్, 5 రిస్ట్రెయింట్స్ అంటే కంట్రోల్ చేసుకోవడం. ఏం కంట్రోల్ చేసుకోవాలి? హింస చేయకుండా ఉండడము అంటే అహింస పాటించడము. అహింసో పరమో ధర్మ అన్నాడు. అది సగం శ్లోకము. ఇంకొక శ్లోకం ఏమి? ధర్మహింస తథైవచ. అంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. కురుక్షేత్ర యుద్ధంలో మరి అంతమంది కౌరవులని హతమార్చారు. ఎందుకు అంటే వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు. అహింస పరమో ధర్మ అంటే మరి అదే అంటున్నాడు అర్జునుడు, నేను హింస చెయ్యను, నేను భిక్షం ఎత్తుకొని జీవిస్తాను, కానీ నా సోదరులను తండ్రులను తాతలను ఎవరిని కూడా నేను చంపదలుచుకోలేదు. అటువంటి పాపపు కూడు నాకు వద్దు, రక్తపు కూడు నాకు వద్దు అన్నాడు. మరంటే అధర్మాన్ని అతను ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? అహింస పరమో ధర్మ కరెక్టే, కానీ ధర్మహింస తథైవచ. ధర్మహింస చెయ్యాలి. ఎందుకు అంటే అధర్మాన్ని అణిచివేయడానికి హింస అనేటువంటిది చెయ్యాలి. అది తప్పదు. సో అందుకే అహింస అంటే నార్మల్గా వీ షుడ్ నెవర్ హర్ట్. మనస వాచ కర్మణ మనమంతా సాధు స్వభావంతో ఉండాలి. నార్మల్గా సాత్విక స్వభావం, అది అహింస. నెక్స్ట్ ఏమిటి? సత్యము. ఎప్పుడు అసత్యం ఆడకూడదు, సత్యాన్ని పాటించాలి. ఎందుకు? సత్యమేవ జయతే. సత్యం అనేటువంటిది ధర్మం వైపు ఉంటుంది. యథో ధర్మ తథో కృష్ణ, యథో కృష్ణ తథో జయ. సో ధర్మం అంటే సత్యము, దయ, శౌచము, తపం అనేటువంటిది 4 కాళ్ళు ధర్మానికి. కాబట్టి సత్యం అనేటువంటిది పలకాలి. నెక్స్ట్ ఆస్తేయ అంటే వేరే వాళ్ళ వస్తువులని తీసుకోకూడదు వాళ్ళ పర్మిషన్ లేకుండా, అంటే దొంగిలించడం అవుతుంది అన్నమాట. సో అడిగి తీసుకుని వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు, అది ఆస్తేయ. ఇంకొకటి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే కేవలము దంపతులు ఉండడము, అది బ్రహ్మచర్యం కిందే వస్తుంది. కానీ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఉండకూడదు అనేటువంటిది. అనైతిక సంబంధాలు ఉండకూడదు. సో నెక్స్ట్ అపరిగ్రహ అంటే పరిగ్రహం అంటే తీసుకోవడము. అపరిగ్రహ అంటే నాన్ పొజెసివ్నెస్, అంటే లోభము వదిలిపెట్టాలి. అది యమ కిందికి వస్తుంది. ఫస్ట్ అంటే ఈ యోగం అన్నమాట. యోగం అనేటువంటిది ఏమిటి? యాగం కిందనే వస్తుంది యోగము, క్రియ. నెక్స్ట్ అర్థమవుతుంది కదా మాతాజీ? హరిబోల్. ప్రభుజీ అర్థమవుతుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమిటి? పతంజలి యోగంలో నియమము. నియమం అంటే రూల్స్, అబ్జర్వేషన్స్. యమ అంటే కంట్రోల్, నియమం అంటే రూల్స్. ఈ రూల్స్ పాటించాలి. ఏమిటి అంటే శౌచము, ప్యూరిటీ. ఏమిటి అది? ప్యూరిటీ ఏమిటి? దేహానికి మనస్సుకి రెండిటికి కూడా వి షుడ్ డూ సాత్వికం. దేహం ఎందుకు శుద్ధి చేసుకోవాలి? దేహం శుద్ధి చేసుకోకుంటే ఏమవుతుంది? మన చెమటలో ఎన్నో కోట్లాది క్రిములు ఉంటాయి. అది అలా పడుకుని మళ్ళీ లేచినప్పుడు, అందుకే అన్నారు మనం పడుకుని లేచిన వెంటనే మనం వాడిన దుస్తులని ఉతికి వేయాలి. లేకుంటే మళ్ళీ అదే వేసుకుంటే ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి క్రిములు మళ్ళీ మన దేహం మీదే పాకుతుంటాయి. కాబట్టి దేహము అశుచిగా ఉంటుంది. మనసు ఎలా శుచిగా పెట్టుకోవడము అంటే సాత్విక స్వభావంతో ధర్మ గ్రంథాలు చదవడము, గుడ్ డివోటీ అసోసియేషన్తో ఉండడము, ఇది శౌచము కిందికి వస్తుందన్నమాట. తర్వాత
సంతోషము, ఎప్పుడు మనము హ్యాపీగా ఉండాలి. మన వీఆర్ ఐఎమ్ హ్యాపీ, ఐ స్మైల్ బికాజ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ అంటే నవ్వు అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి వరము. సో నవ్వు వలన ముఖంలోని 64 నరాలు మనకి వికసిస్తాయి అన్నమాట. అదే ముడుచుకుంటే కేవలము 108 నరాలు ముడుచుకుంటాయి అన్నమాట. అంటే అంత బాధ అవుతుంది. సో కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి వరము స్మైల్ క్యారీస్ అ స్మైల్స్ అన్నాడు. ఒక్క చిరునవ్వుతోనే మనము ఎదుటి వాళ్ళని ఆకర్షించవచ్చు. అంటే సాత్విక స్వభావానికి గుర్తు. అందుకే శ్రీరామచంద్రుడు ఏం చేసేవాడంటే ఫస్ట్ ఎవరు వారు పలకరించినా పలకరించకపోయినా తనే వాళ్ళని పలకరించేవాడు అనమాట. అంటే ఆప్యాయత అనేటువంటిది కనబరిచేవాడు చిరునవ్వుతో. ఎంతో కష్టాలు అనుభవించాడు రామచంద్రుడు మానవ అవతారం ఎత్తి. అయినప్పటికీ కూడా పెదవుల మీద చిరునవ్వు అతను పోనివ్వలేదు. సో సంతోషం అనేటువంటిది భగవంతుడు హీ విల్ బి హ్యాపీ. అంటే మనం మిగతా వాళ్ళని కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో కంటెంట్మెంట్, హ్యాపీనెస్ అనేటువంటిది మనము ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ సంతోషము. నెక్స్ట్ తపస్సు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్తున్నాం కదా. ఆస్టరిటీ అంటే ఏమిటి? తపస్సు. అంటే మిత ఆహారము, మిత వ్యవహారము. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఒక్క పూట తినేటువంటి వాడు యోగి అన్నాడు, 2 పూటలు తినేటువంటి వాడు భోగి అన్నాడు, 3 పూటల తినేటువంటి వాడు రోగి అన్నాడు. అంటే మిత ఆహారము, మిత వ్యవహారం అనేటువంటిది మనకి అందుకే మన పూర్వీకులు అంత దృఢంగా ఉన్నారు అంటే కారణము వాళ్ళ వ్యవహారము, వాళ్ళ ఆహారము. కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు మధ్య మధ్యలో 100 సార్లు 108 సార్లు ఏది తినేటువంటి వాళ్ళు కారు. అందుకే దేహం కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా అలాగా చక్కగా పనిచేసేది అనమాట. ఆకలి అయ్యేది. ఈవెన్ మనం స్నానం చేస్తే ఏమవుతుందంటే మనలో ఆకలి అనేటువంటిది ప్రబలం అవుతుందన్నమాట. అదే మనం స్నానం చేయలేదనుకోండి ఏమవుతుంది? బద్ధత. అది తమ గుణానికి మనకి కారణం అవుతుందన్నమాట. సో శౌచము, తర్వాత సంతోషము, తర్వాత తపస్సు, మిత ఆహారము, మిత వ్యవహారము, తర్వాత స్వాధ్యాయము. రోజు ఏదో ఒక గ్రంథాన్ని మనం తప్పనిసరిగా కనీసం భగవంతుడు అంటాడు భగవద్గీతలో ఒక్క శ్లోకం చదవండి. ఆ ఒక్క శ్లోకం యొక్క మీనింగ్ తెలుసుకోండి, భావార్థము చదవండి. ఇప్పుడు మనం చెప్తున్నాము, మనం ఎప్పుడు ఈవినింగ్ 8:30 నుంచి 9-10 వరకు మనం చెప్తున్నాం. సో అందులో మనకి ఎంత గుర్తుంటుంది? నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మళ్ళీ అది మర్చిపోతాం. సో నెక్స్ట్ డే ఏం చేయాలి? నెక్స్ట్ డే మనం 8:30 నైట్ వచ్చేంత వరకు మనం నిన్న డిస్కస్ చేసింది, ఇవాళ డిస్కస్ చేసింది మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అది స్వాధ్యాయము. సో దట్ వీ లెర్న్, వీ డోంట్ ఫర్గెట్ వాట్ వీఆర్ డిస్కసింగ్. అంటే మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మళ్ళీ ఒక్కసారి మనం చదివితే ఇంకా బాగా గుర్తుండిపోతుంది. సో స్వాధ్యాయము. రామాయణం చదవండి, భాగవతం చదవండి, శ్రీమద్ భగవద్గీత చదవండి. ఏది చదివినా కూడా ఒక చాప్టర్లో ఒక శ్లోకము కంఠస్థం చేయండి. భగవంతుడు విల్ బి వెరీ హ్యాపీ. సో స్వాధ్యాయం. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధాన. అంటే ప్రణిధానం అంటే ఏమిటి? సరెండర్. నాహం కర్త హరికర్త. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్మయోగంలో మనకు అదే డిస్కస్ చేశాడు భగవంతుడు. నీ ఏమిటి కర్మ అనేటువంటి ఒక శ్లోకం ఉన్నది కదా. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. అంటే భగవంతుడు ఏమంటున్నాడు? కర్మము చేయడం ఒక్కటే నీ కర్తవ్యము. కర్మం చేయడం ఒక్కటే నీ కర్తవ్యము. ఆ ఫలము ఆశించకూడదు. ఫలంని నేను నీకు ఇస్తాను, అంతేగాని నువ్వు ఆ ఫలం గురించి ఆశించవద్దు అని భగవంతుడు అంటున్నాడు అనమాట. సో అది. తర్వాత నెక్స్ట్ ఏమిటి? ఈశ్వర ప్రణిధాన. అంతా భగవంతునికి శ్రీకృష్ణార్పణం అంటాం కదా. ఏ పని చేసినా కూడా శ్రీకృష్ణార్పణం అని ఎందుకంటాము? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే భోక్తారాం యజ్ఞ తపసాం. అన్ని యజ్ఞాలకి అన్ని తపస్సులకి భోక్త అంటే ఎవరు? అనుభవించేటువంటి వాడు. ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు ఎవరు? భగవంతుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి నేను కేవలం ఈశ్వరుని కాడు. ఈశ్వరుడు అంటే కంట్రోలర్.
మహేశ్వరం అంటే సుప్రీం కంట్రోలర్. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. అందరి హృదయాల్లో కూడా నేను తిష్ట వేసి ఉన్నాను. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళకి శాంతి అనేటువంటిది లభిస్తుంది అన్నారు. అందుకనే మనము ఏం చేయాలి? భగవంతునికి ప్రణిధానం చేయాలి. ప్రణిధానం అంటే సరెండర్. సో ఇది రెండో స్టెప్ అన్నమాట. యోగంలో రెండో స్టెప్, పతంజలి యోగంలో యమము నియమమైంది. తర్వాత ఆసనము, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, థర్డ్ స్టెప్. మనం ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి, కూర్చున్న తర్వాత ఒక ఆసనం, ఒక చైర్లో, అంటే సుఖాసనము అంటారు. ఆసనం అంటే కూర్చోవడము. ఒక ఆసనం, ఒక పీట మీద కూర్చున్నాము, మాటి మాటికి లేవడము, తర్వాత మైండ్ ఎక్కడికో వెళ్ళడము కాదు. ఆ పీట మీద సుఖ ఆసనం మీద కూర్చోవాలి. కొంతమంది నేల మీద కూర్చోవడం కష్టమైతే చైర్ మీద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం పెట్టుకోవాలి. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఆసన జయం అంటారు. ఆ ఆసన జయం ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పుడు మన మనస్సు కూడా స్థిరంగా ఉంచుకోగలము. ఎప్పుడు ఆసనము మనస్సు స్థిరంగా ఉంచుకుంటామో అప్పుడు మన బుద్ధి సక్రమంగా పనిచేసి ఆ గోల్ వైపు వెళ్తుంది. అంటే ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద మనము కేంద్రీకరించవచ్చు అన్నమాట ఆసనము. తర్వాత నెక్స్ట్ ప్రాణాయామము. ప్రాణాయామంలో మనకి అందరికీ తెలిసిందే, ఊపిరిని కంట్రోల్ చేయడం, కంట్రోల్ ఆఫ్ వైటల్ ఫోర్స్. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అనేటువంటిది 5 పంచ ప్రాణాలు. వీటిని మనము కేంద్రీకరిస్తామన్నమాట ప్రాణాయామంలో. ఏమిటి? పూరకము, కుంభకము, రేచకము. అంటే మనం ప్రాణాయామం చేస్తున్నాం కదా, ఒక రైట్ నాస్ట్రిల్, రైట్ ముక్కు మూసి ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకుంటాం, అది పూరకము అంటే తీసుకోవడం. కుంభకము, మళ్ళీ ముక్కుటి మధ్యలో ఆ గాలిని కొంతసేపు నిలపాలి. నిలిపిన తర్వాత మళ్ళీ రేచకము, వదిలివేయాలి స్లోగా. ఇప్పుడు మనం 4 సెకండ్స్ గాలి పీల్చామనుకోండి, కుంభకములో ఎంత పెట్టాలి? ట్వైస్ 8 సెకండ్స్. తర్వాత వదిలేది 12 సెకండ్స్. అలాగా ఈ ముక్కు నుంచి ఒక్కసారి, ఆ ముక్కు నుంచి ఒక్కసారి, ఈ ముక్కు నుంచి 10 సార్లు, ఆ ముక్కు నుంచి 10 సార్లు చేసినప్పుడు మన ప్రాణాయామం వల్ల కంట్రోల్ అవుతుంది అనమాట. మన ఏమిటి? శ్వాస నిశ్వాసలు. దానివల్ల లాంగెవిటీ పెరుగుతుంది, మన జీవిత కాలము పెరుగుతుంది అనమాట. దానివల్ల సాధనకి అనుకూలం అవుతుంది. సో ప్రాణాయామం అనేటువంటిది ఇంకొక హఠయోగంలో నెక్స్ట్ స్టెప్ అన్నమాట, స్టేజ్. తర్వాత ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే ఏమిటి? మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని మనం కంట్రోల్లో పెట్టుకోవడం. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తెలుసు కదా, చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే వాటి నుంచి చేసేటువంటి పని, చూపు, వినికిడి, నోటిలో టేస్ట్, మాట్లాడడము, చేతులతో స్పర్శ, ఇవన్నీ కూడా అవి జ్ఞానేంద్రియాలు. సో ఇప్పుడు మనము యోగా చేసినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు శవాసనం అని వేయిస్తారు, ఆర్ బాలాసనం అని వేయిస్తారు, సుఖాసనం అని వేయిస్తారు. ఎందుకు అంటే రిలాక్స్ ఆల్ యువర్ సెన్సెస్, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీదింగ్. అన్ని వదిలిపెట్టేసేయండి, లూజ్గా వదిలిపెట్టేసేయండి, సో దట్ మీరు మీ మీద కంట్రోల్ వస్తుంది. విత్డ్రాయల్ ఆఫ్ ఆల్ సెన్సెస్, కళ్ళు మూసుకోండి, చెవులు ఏమీ వినొద్దు అని అంటారనమాట. సో దట్ ఇది కూడా మనకి ధ్యానంలో ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ ధారణము. ధారణం అంటే ఏమిటి? కాన్సన్ట్రేషన్. సో ఏదో ఒక ఐటెం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో ఒక ఐటెం అంటే ఇప్పుడు నిరాకారవాదులు, మాయావాదులు అంటారు కదా, వాళ్ళకి భగవంతుడే లేదు, అతనికి రూపం లేదు, భగవంతునికి రూపం లేదు, అతనికి గుణము లేదు, కాబట్టి అతన్ని ఏదో ఒక విగ్రహ రూపంలో, విగ్రహారాధనలో చేయవద్దు అని అంటారు. కానీ మనకి విగ్రహారాధనం కానీ, ఫొటోస్ కానీ, మూర్తి కానీ మనకి ఎదురుగా ఉన్నప్పుడే మనం అది చూస్తే అది మన మైండ్లో ఉంటుంది. ఆ మూర్తిని, ఆ ఫోటోని, మనకి ఇష్టదైవాన్ని మనము ఎదురుగా చూసిన తర్వాత కాసేపు కళ్ళలో నింపుకొని మనసులో దాన్ని ధరించాలి. దానికి ధారణ అంటారు. కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ యు హ్యావ్ సీన్. దాని మీద ధ్యానం. నెక్స్ట్ స్టెప్ ఈస్ ధ్యానము. సో ఎప్పుడైతే ఆ మూర్తి, ఆ ధారణ మనం ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ధారణ మనస్సు ఏమవుతుందంటే మనం ఆ ఫోటో చూసి మనసులో పెట్టుకుంటాం అనేటప్పటికీ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోతుంది, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అమెరికా, న్యూజిలాండ్. తర్వాత టీవీలో ఏమొస్తున్నాయి ప్రోగ్రామ్స్, తర్వాత పక్కన వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, సాంగ్స్, సౌండ్, బెల్లు, కింద ఎవరు వచ్చారు, న్యూస్ పేపర్ వాడు వచ్చాడా, పాలవాడు వచ్చాడా, పొయ్యి మీద ఏం పెట్టాము. అంటే మనసు ఏమవుతుంటే మనః మర్కట అన్నాడు. కోతిలాగా ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. కాబట్టి మనము బలవంతంగా ఏం చేయాలంటే అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయిన మనస్సుని లాగుకుని వచ్చి మన దగ్గరికి పెట్టుకోవాలి. దాన్నే మనం కాన్సన్ట్రేషన్ అంటారు, ధారణ అంటారు. ఇవి కూడా స్టెప్స్. నెక్స్ట్ మెడిటేషన్, ధ్యానము. ఆ లాక్కుని వచ్చిన మనస్సుని మనము ఇంతకుముందు చూసాం కదా, ఆ కాన్సన్ట్రేషన్లో ఏమిటి, భగవంతుని ఫోటో, భగవంతుని విగ్రహము, భగవంతుని రూపాన్ని మన మనస్సులో ధరించి ధ్యానము చేయడం. సో ఈ స్టెప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏమిటంటే సమాధి. అంటే బయట ఏం జరుగుతున్నా కూడా మనకి వినిపించదు, కనిపించదు. ఎందుకు? మనము మన నేత్రాలని లోపల చూస్తున్నాము, హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మూర్తి వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇది కొంతమంది ఈ విధంగా చేస్తారు అనేటువంటి దీన్ని భగవంతుడు మనకి చెప్తున్నాడు అనమాట. అంటే ఈ పతంజలి యోగంలో 8 స్టెప్స్ ఉన్నాయి అర్జున. ఇవన్నీ కొంతమంది చేస్తారు. నెక్స్ట్ ఇంకా అష్టసిద్ధి నవనిధుల గురించి భగవంతుడు చెప్తాడు. అవన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది ఏమిటయ్యా అంటే భగవంతుని మీద మనము భక్తియుతమైనటువంటి సేవ చేయడము. భగవంతుని రూపాన్ని మనసులో పెట్టుకోండి, భగవంతుని చెప్పిన విధంగా సేవ చేయండి. ఎటువంటి సేవ, ఎటువంటి యజ్ఞం చేయండి? ఇప్పుడు కలియుగంలో ఇవన్నీ కూడా కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ఓన్లీ హరినామ సంకీర్తన. ఎలాగా? జప యజ్ఞము. ఏమిటి? హరేర్నామ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథ అన్నాడు. సో కలియుగంలో కేవలం హరినామం తప్ప మిగతా ఏది కూడా యూస్లెస్. ఎందుకంటే చెయ్యలేరు. కలియుగంలో మందమతిహ, మంద ఆయుహ, మంద భాగ్య అన్నాడు. మందమతులు అంటే ఏమిటి? కాన్సన్ట్రేట్ చేయలేము. మంద ఆయు, తక్కువ ఆయుష్ ఉంది. తర్వాత మంద భాగ్య, అదృష్టం కూడా తక్కువ ఉన్నది. కాబట్టి కేవలము సింపుల్ యజ్ఞం ఏమిటయ్యా అంటే జప యజ్ఞం చేయండి. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి మాకు? అదే డైరెక్ట్గా చెప్పొచ్చు అంటే భగవంతుడు ఓపెన్ చేసి అన్ని చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా చేశారు. ఈ యుగంలో కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి పతంజలి యోగాన్ని పాటించే వాళ్ళు యోగులు ఉన్నారు కదా. ఇప్పుడు మనం తీసుకోండి, మనకి ఎవరు? నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు. హిమాలయాల్లో ఇవన్నీ చేశారు ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఆయన? హిమాలయాల్లో మీరు చూసే ఉంటారు వీడియోస్. కేదార్నాథ్లో మంచు ఎండల్లో చేతుల మీద ఆయన నడిచాడు, గుడి ప్రదక్షిణ చేశాడు. అంటే హఠ యోగి అన్నమాట. సో అవన్నీ చేశాడు కాన్సన్ట్రేషన్. ఇప్పుడు కూడా మనకి రజనీకాంత్ ఫిల్మ్ స్టార్ ఏం చేస్తాడు? హిమాలయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు ఆయన. ఎక్కడికో వెళ్ళిపోయి కొన్ని నెలల పాటు అక్కడ ఉండి వస్తాడు. అంటే ఇవన్నీ మనం లైఫ్లో మెటీరియల్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా టెంపరరీ, స్పిరిచువల్ అచీవ్మెంట్స్ ఆర్ పర్మనెంట్. అందుకే వీళ్ళందరికీ కూడా మనస్సు ఎక్కడ ఉంటుంది? భగవంతుని మీద మనం ఎప్పుడైతే మనస్సు పెడతామో అప్పుడు లౌకిక విషయాలన్నీ కూడా నిరర్థకము, వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట. అదే భగవంతుడు చెప్తున్నాడు, ఇవన్నీ చేయడం కంటే కేవలము నన్ను స్మరించండి, నన్ను స్తుతించండి, నేను చెప్పింది వినండి. అప్పుడు మీకు ఇట్ ఈస్ ఈజియెస్ట్ పాత్. ఏమిటి? భక్తియుతమైనటువంటి సేవ అని భగవంతుడు మనకి చెప్తున్నాడు అనేటువంటిది ఇక్కడ అష్టాంగ యోగంలో మనకి తెలుస్తుంది అన్నమాట. క్లియర్ అయిందా మాతాజీ ఇంతవరకు? అష్టాంగ యోగం అంటే ఏమిటి అనేది క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. ప్రభా మాతాజీకి లింక్ దొరికినట్లేదు ఇంకా పాపం. సరే, ఓకే. సో నెక్స్ట్ ఏమిటి మనం చూద్దాము ఇక్కడ. సరే, 4 పాయింట్ కఠిన వ్రతం చేశారు. ఓకే, సో ఓకే, తీర్థక్షేత్రాల్లో పర్యటిస్తుంటారు కొంతమంది. అది కూడా ఒక విధమైనటువంటి యజ్ఞమే. కానీ అక్కడ తీర్థక్షేత్రం పర్యటన ఎలాగుండాలంటే కేవలం భగవంతుని దర్శనము, భగవంతుని సేవ గురించి వెళ్ళాలి. కానీ
ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ పిక్నిక్. ఎంజాయ్ చేయడానికి వెళ్ళకూడదు. ఓ ఇంట్లో వండుకో, అక్కడ బయట ఇష్టం వచ్చినట్లు తినడము, ఇష్టం వచ్చినట్లు తాగడము, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడము, ఆ టైం దొరికితే వెళ్ళి దర్శనం చేసుకోవడం అలాగ అవ్వకూడదు. భగవంతుని దర్శనం సేవాభావంతో వెళ్ళాలి అన్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్. ఈ అభ్యాసాలన్నీ భౌతిక జగత్తులో ఏదో ఒక సిద్ధిని ఆశించి చేయబడు యోగ యజ్ఞములుగా తెలుపబడును. మరికొందరు ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల వంటి వేద శాస్త్రాలను లేదా సాంఖ్య జ్ఞానము అధ్యాయంలో నెలకొల్పడం. అంటే ఒక్కొక్కరికి, ఇప్పుడు ఎవ్రీబడి, ఆల్ పీపుల్ ఆర్ నాట్ సేమ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయము ఇంట్రెస్టింగ్ అవుతుంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, నీకు ఏ మార్గము సులభము, ఏ మార్గము నీకు ఇష్టమవుతుంది, ఆ మార్గాన్ని అవలంబించు. అందుకే భగవంతుడు మనకి స్వాతంత్రాన్ని కూడా ఇస్తున్నాడు. ఇదే చెయ్యి, నువ్వు ఇలా చేస్తేనే అని చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నిట్లో కూడా ఈజియెస్ట్ ఏమిటంటే భక్తియుతమైనటువంటి సేవ అని చెప్తున్నాడు. సో వేదాలని, అంటే అది జ్ఞాన యజ్ఞం అవుతుంది. వేదాంత సూత్రాలు, వేద శాస్త్రాలు చదవడము, అవన్నీ జ్ఞానము ఆర్జించడము. జ్ఞానం కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మోక్షానికి. జ్ఞానము తర్వాత కర్మము రెండు కావాలి. జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేయడం వల్లనే మనము మోక్షానికి అర్హులం అవుతాము. కేవలం కర్మ చేయడం వల్ల కుదరదు. తర్వాత వైరాగ్యం అనేటువంటిది కూడా ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. జ్ఞానయుతమైన కర్మ ఫలాపేక్షం లేకుండా ఉండాలి. భగవంతుడే చేయిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం ఉండాలి. తర్వాత వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ కూడా టెంపరరీ, ఏది మన చేసే కర్మలో. సో పర్మనెంట్ ఏమిటి? భగవంతుని ప్రీతి భగవంతుని మనము ప్రీతి చేయడము, అంటే భగవంతునికి హ్యాపీ చేయడం. ఏమిటి? భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవడము అనేటువంటిది. సో ఈ విధంగా యోగులందరూ అనేక యజ్ఞాలలో శ్రద్ధగా నెలకొని ఉన్న జీవన స్థితి కొరకు అన్వేషించుచుంటారు. శ్రద్ధ ఏమిటి? పర్మనెంట్ యజ్ఞాలలో శ్రద్ధగా నెలకొని ఉన్న జీవన స్థితి ఏమిటది అంటే మోక్షము. అదే గోలోక ధామము. భగవాన్ని ప్రత్యక్ష సేవ అయిన కృష్ణ కానీ అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ చేస్తున్నారంటే డిఫరెంట్ రూట్స్లో వెళ్తున్నారు, డిఫరెంట్ మార్గాల్లో వెళ్తున్నారు. కానీ భగవంతుని ప్రత్యక్ష సేవ అయిన కృష్ణ చైతన్యము వీటికి భిన్నమైనది. ఎందుకు అది భిన్నమైనది అంటే అక్కడ స్వార్థరహితమైనటువంటిది ఉన్నది. ఇవన్నీ చేయడం వల్ల ఏమిటి? కొంత స్వార్థం ఉన్నది, కానీ అక్కడ స్వార్థం లేదు. భగవంతునికి సేవ చేస్తున్నాం కాబట్టి దానిని పైన తెలుపడిన ఏ విధమైన యజ్ఞాల చేతను సాధించలేరు. కేవలము భగవంతుని మరియు అతని ప్రామాణిక భక్తుల అనుగ్రహంతోనే దానిని సాధించవచ్చును. కనుకనే కృష్ణ చైతన్యము దివ్యమైనది. సో సింపుల్ ఆఫ్ సింప్లెస్ట్ థింగ్స్. సో సూరదాసు తీసుకోండి, మనకి కనకదాసు. సూరదాసు అతనికి కళ్ళు లేవు. కనకదాసు అతడు శూద్రుడు, అతని టెంపుల్లో అనుమతించలేదు. అందుకే ఉడిపిలో ఏం చేశారు? కృష్ణ భగవంతుడు నా భక్తుని లోపలికి అనుమతించరా అని చెప్పేసి మెయిన్ డోర్ నుంచి అతను, ఎక్కడైతే కనకదాసు అక్కడ చిన్న కిటికీ ఉన్నది, ఆ కిటికీ నుంచి తొంగి చూసేవాడు అనమాట. నా భగవంతు స్వామిని చూడాలని. ఎందుకంటే మెయిన్ డోర్లో అతనికి ఎంట్రన్స్లో అతనికి అనుమతించలేదు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? నేనే నా భక్తుని వైపుకి తిరుగుతానని చెప్పేసి ఆ కిటికీ ఎక్కడైతే ఉన్నదో ఆ విండో సైడ్ భగవంతుడు తిరిగేశాడు అనమాట. సో ఇప్పటికి కూడా మనకి దర్శనము అక్కడి నుంచే దొరుకుతుంది అనమాట. లోపల వెళ్ళినా కూడా మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఒక దగ్గర ఉంది, అక్కడ ఏమీ కనిపించదు. మళ్ళీ తిరిగి మనం అటువైపు వెళ్తే అక్కడ భగవంతుడు కనిపిస్తాడు. కాబట్టి భక్తియుతమైనటువంటి సేవ అన్నిటిలోకి హైలైట్ అయినది ఇక్కడ. సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాలు చేసినప్పటికీ, అప్పుడు మనము యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, యజ్ఞం చేస్తున్న ఒక 2 గంటలో 3 గంటలో పడుతుంది. వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు, ఋత్వికులు, ఋషులు, వాళ్ళందరూ. వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంత్రాలు మనకి కొన్ని వినిపిస్తాయి, కానీ అర్థం అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ వేరే దేని మీదనో ఉంటుంది. అలాగే మనము యజ్ఞంలో ద్రవ్యాలు వేస్తుంటాము, నువ్వులు కానీ, తర్వాత పాయసము కానీ, వండినటువంటి అన్నము కానీ, తర్వాత పళ్ళు అన్నీ అర్పిస్తుంటాం. కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆ చేసేటువంటి పని మీద ఉండదు, వినేటువంటి మంత్రాల మీద కూడా ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు. అంటే ఖర్చు పెడుతున్నాము, డబ్బులు ఖర్చు పెడుతున్నాము, టైం కూడా స్పెండ్ చేస్తున్నాము, కానీ ఫోకస్ లేనప్పుడు ఏమవుతుంది? దట్ బికమ్స్ ఏ వేస్ట్ఫుల్ యాక్టివిటీ.
దాని బదులు కృష్ణ భావనామృతంలో మనం చదివినంతసేపు విన్నంతసేపు కేవలము భగవంతుని మన మనస్సులో నిలుపుకొని భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి దేహాన్ని ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ భగవంతుని చేసినటువంటి లీలలను గుర్తుపెట్టుకుంటూ భగవంతుని మహిమలను వింటూ భగవంతుని మహిమలను డిస్కస్ చేసేటువంటి భాగవతము భగవద్గీతలను మనం చదువుకుంటూ మనకి చేతినటువంటి సేవ ఎక్కడ డివోటీస్కి కానీ గుడికి వెళ్ళడం కానీ గుడిలో మనకి వీలైనటువంటి వరకు సేవలు మనం ఎన్నో సేవలు డిస్కస్ చేసాం. అందులో ఏదైనా ఒక సేవ చేసుకోవడం కానీ ఆర్ డివోటీస్కి మనం హెల్ప్ చేసినా కూడా భగవంతునికి సేవ చేసినట్లే అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా మోక్షానికి అంటే గోలోక దానికి వెళ్ళడానికి దారులు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో క్లియర్ అయిందా మాతాజీ ఇంతవరకు మనం డిస్కస్ చేసింది? ప్రభుజీ చెప్పండి. ఇక్కడ చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. చెప్పండి. దీక్షలో అదే 4 నెలలు అని చెప్పి జూలై నుండి అక్టోబర్ గడ్డమును తొలగించుకోనండి అంటే గడ్డమును తొలగించుకోనుండి అదేంటంటే దీక్ష అప్పుడు 4 జూలై నుండి అక్టోబర్ వరకు క్షవరము చేసుకొనడు, గడ్డము తీసుకోడు అనమాట. గడ్డము అంటే షేవింగ్ అంటారు కదా, షేవింగ్ అంటే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎందుకు షేవింగ్ చేసుకుంటాము, మనం చక్కగా కనిపించడానికి కదా. నలుగురికి మనం ఎలాగా ఇప్పుడు మనం షేవ్ చేసుకోకుండా తల దువ్వుకోకుండా ఉంటే ఏమనిపిస్తుంది, మీరు తిరుపతికి వెళ్తున్నారా అని అడుగుతారు. ఎందుకు అంటే అంటే ఋషులు మునులు వాళ్ళు అప్పుడు వనాల్లో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. కానీ ఇప్పుడు మానవ సమాజంలో మనం అందరూ తిరుగుతున్నప్పుడు వీ షుడ్ బి యాక్సెప్టబుల్